ఓం గణేశ శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2026 సంవత్సరము ఆగస్టు నెల 19వ తారీఖు బుధవారం అండి. సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవన సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రవణ మాసం, శుక్లపక్షంలో సప్తమి రాత్రి 8:25 వరకు ఉంది. స్వాతి నక్షత్రం ఉదయం 9:12 వరకు ఉంది. పగలు ఉదయం 3:27 నుంచి 4:50 వరకు ఉంది. ఇక దుర్ముహూర్తం 11:37 తర్వాత దగ్గర నుంచి 1:30 వరకు దుర్ముహూర్తం ఉంది. ఇవాళ ఇటు వారము తిథి కూడా మంచిదని చెప్పుకోవచ్చు. ఏదన్నా మంచి పనులు చేసుకోవడానికి ఈరోజు మంచిదని చెప్పుకోవచ్చు. వర్జం దుర్ముహూర్తం మినహాయించుకొని మీరు ఏదైనా కొత్తగా పనులు ప్రారంభించుకోవాలంటే నిరాక్షేపంగా ఇవాళ ప్రారంభించుకోవచ్చు అండి. ఇక పోతే ఏంటంటే ఈ రోజున బుధవారం రామచంద్రమూర్తికి ప్రీతికరమైనటువంటి రోజు. స్నానం చేసిన తర్వాత తప్పకుండా మీరు రామరక్షా స్తోత్రాన్ని చదువుకోండి. అది మీకు మిమ్మల్ని మీరు కాపాడటానికి, మీ శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఆ స్తోత్రం పనికొస్తుంది. కొంతమంది అసలు కంఠస్థం చేసుకొని ప్రతిరోజు కూడా చదువుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది హనుమాన్ చాలీసా చదువుకుంటారు. ఇట్లా ఏం చదువుకున్నాం అనేది కాదండి. స్నానం చేసిన తర్వాత అగర తిరిగిచ్చో పువ్వు పెట్టి దేవుడి దగ్గర ఏదో ఒక స్తోత్రం చదవడం మీరు అలవాటు చేసుకోండి. మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా ఆ దారిలో వస్తారు. అది మన భారతీయ సంప్రదాయాన్ని ఏమండి ఇతర దేశ సంప్రదాయం ఎవరు నేర్పక్కల ఇవాళ మనకు టీవీలు, సినిమాలు అన్నీ నేర్పుతున్నాయి. ఇలా స్నానం చేయాలి, సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి, ఇవి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది, బాధగా ఉంటుంది పిల్లలకి. మనం చేస్తుంటే మనతో పిల్లలు చేస్తారు. ముందు మనమే మానేస్తే మనం 9ంటికి లేస్తే వాళ్ళు 10ంటికి లేస్తారు నిద్ర. ఇది పద్ధతి కాదు. రాత్రి 11 దాటిన తర్వాత మెళుకువతో ఎన్ని పనులు ఉన్నాయి. ఈ సెల్ ఫోన్లు చూడకపోతే నష్టం లేదు. ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. 10:30 అయినప్పుడు పడుకోండి, 5:30, 6 లేవండి. ఇది అలవాటు చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఇక ముఖ్యమైనది ఏంటంటే నిన్న శ్రావణ మంగళవారం కొత్త కోడళ్ళు వీళ్ళు అందరూ కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. అత్త ఒకింటి కోడలేనని ఈ అత్తగారండి తన కోడలుగా వచ్చినప్పుడు ఎన్నో ఇబ్బందులు అత్తగారి వల్ల పడుతుంది. కోడల్ని మాత్రం మళ్ళీ కంట్రోల్ చేయాలని తన కొడుకు ఎక్కడ చేయి దాటిపోతాడో అనేటువంటి ఒక భయం అన్నమాట అండి. అది ఆలోచించాలండి. వాళ్ళు నువ్వు నీ భర్తతో కలిసి ఎలా సుఖంగా ఉండాలనుకున్నావు వాళ్ళు కోరుకుంటారు కదా, వాళ్ళకు కూడా కొంత స్వేచ్ఛ ఇవ్వాలి కదా. అది ఇవ్వకపోవటం అనేది మంచి పద్ధతి కాదు అనేటువంటిది ఆలోచించుకోవాలి అత్తలందరూ కూడా. మనం ఒకప్పుడు కోడలుగా ఉన్నప్పుడు ఎలా బాధపడ్డామో దాన్ని మళ్ళీ కోడళ్ళకి పెట్టకూడదు అనేటువంటి ఆలోచన వాళ్ళకి ఉండాలని చెప్పి నేను మనవి చేస్తూ